రాకాలోకంకి స్వాగతం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రత్యేక వీడియో ఇది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించారు. 5 రాష్ట్రాల కౌంటింగ్ ప్రారంభమైంది. 8:30-9 గంటల మధ్యలో ఉన్నటువంటి ప్రాథమిక అంచనాలు ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ వాతావరణం ఎలా ఉందో తెలియజేస్తుంది. అసలు ఓటింగ్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా 9-9:30కి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది ప్రారంభిక ట్రెండ్స్ మాత్రమే. ఈ ప్రారంభిక ట్రెండ్స్ ఎన్నికల సర్వేలు చెబుతున్నట్టుగానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. తాజాగా చూసినటువంటి అంచనాల ప్రకారము భారతీయ జనతా పార్టీ దాదాపు 85 సీట్లలో ఆధిక్యం ఉంది. ఇవన్నీ పోస్టల్ ఓట్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి ఓట్లు, అంటే వాళ్ళ మనసులో ఏముందన్నది దీని ద్వారా తెలుస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ చాలా గట్టి పోటీ ఇస్తోంది, 72 స్థానాల్లో ఉంది. ఇవి కేవలము పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే. ఇప్పుడే మనం ఒక కంక్లూజన్కి రావడానికి లేదు. అయితే ఇది ఒక ఇండికేషన్. మిగతా 2 పార్టీలు, వామపక్షాలు, కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోబోతున్నాయి. ఈ 2 పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్కి మొదటి నుంచి బలం ఉన్నటువంటి ప్రెసిడెన్సీ రీజన్, అంటే కోల్కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బీజేపీ గణనీయమైనటువంటి విజయాలు, గణనీయమైనటువంటి ఓట్లు సాధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే 25 స్థానాల్లో తృణమూల్ ఉన్నట్లయితే 19 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే. అసలు ఓట్ల కౌంటింగ్ నెమ్మదిగా జరుగుతుంది. అయితే ఇవి ప్రారంభిక ట్రెండ్స్. ఇక అస్సాం విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత పోస్టల్ బ్యాలెట్స్లో చూపిస్తోంది. 48 అవుట్ ఆఫ్ 128. ఇప్పటి వరకు అన్ని చోట్ల నుంచి ట్రెండ్స్ కూడా రాలేదు కాబట్టి 48 చోట్ల బీజేపీ ముందంజలో ఉంది. అంటే హిమాంత బిశ్వ శర్మ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం దాదాపుగా ఖాయం. అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ 10 చోట్ల ముందుంది. కేరళలో కూడా ఊహించినట్టుగానే లెఫ్ట్ ఫ్రంట్ 5 చోట్ల ముందుంటే యూడిఎఫ్ దాదాపు 14 చోట్ల ముందుంది. అయితే అతిపెద్ద సర్ప్రైజ్ బీజేపీ 6 చోట్ల బీజేపీ ముందుంది. ఇప్పటి వరకు 70-75 సంవత్సరాల కేరళ చరిత్రలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలిచి ఒకే ఒక్క టర్మ్ అసెంబ్లీలో ఉన్నారు. ఓ రాజగోపాల్. ఆయన నేమం తిరువనంతపురంకి చాలా దగ్గరగా ఉన్నటువంటి సీట్లో 4000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం 6 చోట్ల బీజేపీ ముందంజలో ఉంది. అయితే ఇది కంటిన్యూ అయితే బీజేపీ ఒక రకంగా కేరళలోని బైపోలార్ పాలిటిక్స్, 2 ధృవాల రాజకీయాల్ని తిరగరాసే అవకాశం ఉంది. పుదుచ్చేరిలో కూడాను ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఇవన్నీ ప్రాథమిక అంచనాలు. ఇవి మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి ఈవీఎంల ఆధారంగా జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి బూత్ వారీగా ఉంటుంది. బీజేపీ వ్యతిరేక బూతులు తెరుచుకున్న సమయంలో ఈ ట్రెండ్స్ అన్నీ మారవచ్చు. కాబట్టి ఇవి ప్రాథమిక ట్రెండ్స్ మాత్రమే, ఫైనల్ ట్రెండ్స్ కావు. తమిళనాడు విషయంలో దక్షిణ తమిళనాడులో టీవీకే బాగా పర్ఫామ్ చేస్తోంది. డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య పోటాపోటీగా ఉంది. అయితే టీవీకే కింగ్ మేకర్గా అవతరించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి ప్రాథమికమైనటువంటి అంశాలు. ఈ మొట్టమొదటి ట్రెండ్స్ని బట్టి గనక చూస్తే ఈ ట్రెండ్స్ కొనసాగినట్టయితే బెంగాల్లో మొట్టమొదటిసారి బెంగాల్ చరిత్రలో కాషాయ జెండా ఎగురుతుంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే శ్యామాప్రసాద్ ముఖర్జీ మొట్టమొదటి బీజేపీ అధ్యక్షుడు బెంగాల్ నుంచి వచ్చారు. రెండవ బీజేపీ అధ్యక్షుడు నిర్మల్ చంద్ర చటర్జీ, ఎన్సి చటర్జీ బెంగాల్కి చెందినవాడు. ఎన్సి చటర్జీ కుమారుడే కమ్యూనిస్టు యోధుడైనటువంటి సోమనాథ్ చటర్జీ. ఈ ఎన్సి చటర్జీ రెండవ వాడు. మొదటి ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సీట్లలో బెంగాల్లోనే కొన్ని గెలిచింది శ్యామాప్రసాద్ వల్ల. కాబట్టి ఇప్పుడు ఒకవేళ గనక వచ్చినట్లయితే గత 70-75 సంవత్సరాల ప్రయత్నం తరువాత బీజేపీ తొలిసారి కాషాయ జెండాని ఎగరవేయబోతోంది. అదేవిధంగా
కేరళలో కూడా చరిత్ర సృష్టించబోతోంది. అస్సాంలో ఇప్పటికే అధికారం ఉంది. అయితే ఇవన్నీ మౌలిక ప్రాథమిక ట్రెండ్స్ మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రెండ్స్ మారవచ్చును, పోటాపోటీ సీట్లలో ఊగిసలాట మనకి చివరి క్షణం దాకా తెలియకపోవచ్చును, కానీ ఇప్పటికి ఉన్నటువంటి అంచనాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.